అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 8 రోజులు అనుకున్న ప్రయాణం వారాలు నెలలు గడిచి 9 నెలలు అయింది. ఎటకెలకి 9 నెలలు ఎదురుచూపులకి ఎండ్ కార్డు పడింది. అంతరిక్షం నుంచి ఆస్ట్రోనట్ సునీత విలియమ్స్ ఎటకెలకి భూమి మీదకి తిరిగి వస్తున్నారు. ఇంతకీ ఆమె అంతరిక్షానికి ఎందుకు వెళ్లారు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వారం రోజుల పాటుగా స్పేస్ వాక్ చేసేందుకు అంతరిక్షానికి వెళ్లారు వ్యోమగామి సునీత విలియమ్స్. ఇప్పటి వరకు అత్యధిక రోజులు అంతరిక్షంలో గడిపినటువంటి వ్యోమగామిగా ఆమె రికార్డు సృష్టించారు. గతేడాది జూన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళినటువంటి ఆమె మార్చి 19న తిరిగి భూమి మీదకి వస్తున్నారు. ఆమెతో పాటు 9 నెలలుగా అంతరిక్షంలోనే ఉన్నటువంటి మరొక వ్యోమగామి బుచ్ విల్మోర్ను కూడా ఆయన తిరిగి వస్తున్నారు. ఇక వీరికి స్వాగతం పలికేందుకు నాసా సిద్ధంగా ఉంది. అమెరికాలోని ఓహియోలో సునీత విలియమ్స్ జన్మించారు. కానీ ఆమెకు భారతీయ మూలాలు ఉన్నాయి. ఆమె తండ్రి గుజరాత్ వాసి. గుజరాత్లో పుట్టిపెరిగినటువంటి సునీత విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా అమెరికాలో న్యూరో అనాటమిస్ట్గా సెటిల్ అయ్యారు. ఇక అక్కడే వివాహం చేసుకున్నారు కూడా. దీపక్ పాండ్యాకు సునీత విలియమ్స్ ఆఖరి సంతానం. చిన్నప్పటి నుంచే సునీత విలియమ్స్కు హైకింగ్, కార్ డ్రైవింగ్ అంటే ఎక్కువ ఇష్టం. ఇక అమెరికాకు చెందినటువంటి మైకేల్ జైనా సునీత విలియమ్స్ను పెళ్లి చేసుకున్నారు. ఇక ఆయన అమెరికా ఫెడరల్ పోలీస్ ఆఫీసర్గా కూడా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. 2006 డిసెంబర్ 9న సునీత విలియమ్స్ తన మొదటి అంతరిక్ష ప్రయాణాన్ని చేపట్టారు. తన మొదటి మిషన్లో సునీత విలియమ్స్ 195 రోజులు అంతరిక్షంలోనే గడిపారు. మొదటి అంతరిక్ష మిషన్తోనే సునీత విలియమ్స్ అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపినటువంటి మహిళగా రికార్డులోకి ఎక్కితే ఆ తర్వాత అనేక అంతరిక్ష ప్రయోగాల ద్వారా పలు రికార్డులు సాధించారు. తన ప్రయాణంలో సునీత విలియమ్స్ 7 స్పేస్ వాక్లు చేశారు. ఈ క్రమంలోనే 2024లో బోయింగ్ స్టార్లైనర్ ద్వారా మరోసారి ఐఎస్ఎస్కు వెళ్లారు సునీత విలియమ్స్. 2024 జూన్ 5న బోయింగ్ సంస్థ స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా సునీత విలియమ్స్ ఐఎస్ఎస్కు చేరుకున్నారు. మరుసటి రోజు ఐఎస్తో బోయింగ్ సంస్థ స్టార్లైనర్ విజయవంతంగా అనుసంధానమైంది. కానీ స్టార్లైనర్ థ్రస్టర్లు పనిచేయకపోవడం, ప్రొపల్షన్ వ్యవస్థలో హీలియం లీకేజ్ వంటి సాంకేతిక లోపాలతో ఆమె అక్కడే చిక్కుకొని పోయారు. తిరుగు ప్రయాణం పైన అనిశ్చితి పెరగడంతో సునీత విలియమ్స్ ఐఎస్ఎస్ సిబ్బందితో కలిసిపోయి దాని నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ఇక ఐఎస్ఎస్ కమాండర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిశోధనలు, ఇతర విషయాలను ఆమె పూర్తిగా చేసుకున్నారు. గత 9 నెలల నుంచి ఐఎస్ఎస్లోనే సహోద్యోగులతో కలిసి దీపావళి, థ్యాంక్స్ గివింగ్ వేడుకలు జరుపుకున్నారు సునీత. అక్కడి నుంచి విద్యార్థులతో చిట్చాట్ చేసి తన అనుభవాలను కూడా పంచుకున్నారు. ఇక 2025 జనవరి 30న సునీత విలియమ్స్ తొలి స్పేస్ వాక్ చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.